తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. గోదావరిలో కాలుష్య కలిసే ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. Intention is not that. My intention is it is to correct them. Correction. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్ట్రాషన్ బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోతుంది కదా. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. గోదావరిలో కాలుష్య ప్రాంతాలను పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది. ప్రత్యేకంగా గోదావరి నదిలో కాలుష్య నివారణే లక్ష్యంగా వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ వెంటనే పని ప్రారంభించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి కీలకమైన అధికారులతో పాటు అలాగే జిల్లా కలెక్టర్ అలాగే ఇతర పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే గోదావరి నదిలో కాలుష్యం జరుగుతుందో, శుద్ధి చేయకుండా జలాలను నదిలో కలుపుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకుని ఇవాళ ఉదయాన్నే కాలుష్యం జరిగేటటువంటి ప్రాంతానికి వెళ్లడం జరిగింది. వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలను కలిపేటటువంటి ప్రాంతానికి వెళ్లారు. ప్రత్యేకంగా బోట్లో నదిలో ప్రయాణించి అక్కడ నీళ్లు కలుస్తూ ఉన్నాయి, కలుషితమైన నీళ్లు కలుస్తూ ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించడం జరిగింది. ఎలాంటి శుద్ధి చేయకుండానే ఫ్యాక్టరీ నుంచి నేరుగా ఈ అన్ని కూడా వ్యర్థాలన్నీ కూడా గోదావరి నదిలో కలవడాన్ని చూసి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి నీటిని శుద్ధి చేసిన తర్వాతే గోదావరి నదిలో కలపాల్సి ఉండగా ఈ మేరకు నిబంధనలు పాటించకుండా ఉల్లంఘించడం పట్ల ఆయన అధికారుల తీరుపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ తరహా ఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకూడదని, ఎక్కడైతే గోదావరి నదిని కలుషితం చేస్తున్నారో వాటన్నిటి మీద వెంటనే గుర్తించి అక్కడ నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం గోదావరి కాలుష్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి పుష్కరాల్లో కోట్లాది మంది భక్తులు స్నానాలు చేస్తారు కాబట్టి నది చాలా స్వచ్ఛంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రతి చోట కూడా ఈ రాజమహేంద్రవరం కావచ్చు, అలాగే చుట్టూ ఉన్నటువంటి నగరాలు అలాగే గ్రామాలు పట్టణాలు అన్నింటిలోనూ కూడా ఈ నదిలోకి వదిలేటువంటి నీళ్ళని కూడా ఖచ్చితంగా శుద్ధి చేసి ఎస్సీబీ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తర్వాతనే నదిలో కలపాలని చెప్పేసి ఈ మేరకు ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎస్సీబీ ప్లాంట్ వాటన్నింటి కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ వెంకట నగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు కలిసిన ప్రాంతం నుంచి ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అక్కడ నుంచి మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరానికి బయలుదేరినారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మరికొద్ది సేపట్లోనే అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో నిన్న తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అలాగే అధికారులు సేకరించినటువంటి మరిన్ని వివరాలు అన్నింటితో కలిసి కీలకమైనటువంటి ఒక రిపోర్టు కూడా సిద్ధం చేశారు. ఆ రిపోర్టు పైనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అధికారులతో చర్చించనున్నారు. ఎక్కడైతే కాలుష్యం జరుగుతుందో అవన్నీ సంబంధించినటువంటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు అలాగే నిధులకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు వెంకటరమణ.